పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే రెస్టారెంట్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలవరం నిర్మాణ కార్మికులు, సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ప్రాజెక్టు సమీపంలోని రహదారిపై బీటలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో అధికారులు రహదారిని మూసివేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిలో పగుళ్లు వచ్చాయి. స్పిల్వే రెస్టారెంట్ దగ్గర ప్రధాన రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలవరం ప్రాజెక్టు వర్కర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం బయట పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పగుళ్లు పడ్డ రోడ్డును పూడుస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం రేగింది. పోలవరం రెస్టారెంట్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇంజనీర్ రమేష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. హలో రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. రెస్టారెంట్ వద్ద అంటే ఆ సమీపంలో ఈ పగుళ్లు ఏర్పడడానికి కారణాలు మీరేమనుకుంటున్నారు? రెస్టారెంట్ వద్ద పోలవరం ప్రాజెక్ట్ లో రోడ్డు ఉందండి. అది సర్వీస్ రోడ్డు. ఆ సర్వీస్ రోడ్డు పక్కనే స్పిల్ ఛానల్ ఉంది. స్పిల్ ఛానల్ లో ఎక్స్కవేషన్ జరుగుతుందండి. ఈ ఎక్స్కవేషన్ జరుగుతున్నప్పుడు ఆ రోడ్డు మీద జరిగే పరిణామాలన్నీ సామాన్యమే. అప్పుడప్పుడు రోడ్డు పక్కన ఉండే ఈ స్పిల్ ఛానల్ పక్కన ఉండే రోడ్డు కిందికి దిగుతూ ఉంటుంది. దాన్ని సరి చేస్తూ ఉంటామండి. అంతకుమించి ప్రజలు అనుకున్నట్టు, మీరు అనుకున్నట్టు అందులో భూకంపం అటువంటిది ఏమి లేదండి. ఇది మామూలుగా జరిగే విషయమే. అంటే ఇది ఇప్పుడు మీరు సెట్ అయిపోతుందంటారా? అంటే గతంలో కూడా ఆల్రెడీ రెస్టారేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయండి. ఇంకో గంట తర్వాత చూడండి మామూలుగానే ట్రాఫిక్ వెళ్తుంటుంది. సో అయినా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేదండి. ఎందుకంటే మాకు ఇంకొక దారి కూడా ఉంది స్పిల్ ఛానల్ లో నుంచి. ప్రస్తుతం ఆ దారి నుంచి ఈ ప్రజా సందర్శకులందరూ అందులో నుంచి వెళ్తున్నారు. అందువల్ల ఇబ్బంది ఏం లేదండి. అదే గతంలో కూడా రోడ్డు అలా ఉబ్బికి పైకి రావడం, భూకంపం ఏమో అందరు భయపడడం, సో ఇవన్నీ సర్వసాధారణం. భూకంపం అనేది ఏంటి కాదండి, భూకంపం కాదు అది. నేను మరోసారి చెప్తాను, భూకంపం అటువంటిది ఏమీ లేదు. అదే రమేష్ గారు, ఇలాంటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి ఎవరు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని మీరు చెప్తారా? భయాందోళన చెందవలసిన అవసరం లేదండి. ఓకే అండి, రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇప్పటి వరకు మనం ఇంజనీర్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, ఇక్కడ రెస్టారెంట్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయని తెలుస్తోంది స్పిల్ ఛానల్ పనుల్లో భాగంగా. మరి ఒక ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది, ఇవన్నీ సర్వసాధారణం ఆయన చెప్పారు. అసలు వివరాలు ఏంటి? సంతోషి, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ దగ్గర స్పిల్ ఛానల్ దగ్గర ఉన్నటువంటి రెస్టారెంట్ సమీపంలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఒకసారిగా ఈ సందర్శకులు ఎవరున్నారో వీళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. నిన్న ఉదయం నుంచి కూడా ఈ యొక్క భారీ పగుళ్లు ఏవైతున్నాయో ఇవి బాగా భయాందోళన కలిగించే విధంగా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ఇక్కడ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి పనులు కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇదే మాదిరి పగుళ్లు వస్తే ఇంజనీర్ వర్గం కూడా దాన్ని పర్యవేక్షించి ఇవి నిర్మాణ పనులు చేస్తున్నటువంటి వైబ్రేషన్ కారణంగానే ఇటువంటి పగుళ్లు సంభవించాయనే ఒక ధృవీకరించడం కూడా జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఈ రోజు మనం చోటు చేసుకున్నటువంటి పగుళ్లు ఏవైతున్నాయో ఇవి మరీ వాటిని మించి ఉండడంతో మరీ ఆందోళన చెందే పరిస్థితి అయితే కనపడుతుంది సంతోషి. అయితే ఉదయం నుంచి కూడా ఈ పగుళ్ల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూస్తే కనుక ఏదైతే పోలవరం ప్రాజెక్టు పనులు ఉన్నాయో ఈ పనులు వాడే యొక్క యాంత్రికకరమైనటువంటి ఈ యొక్క వైబ్రేషన్ తో కూడినటువంటి పగుళ్ళ లేక భూమి కంపించింది అనే ఆరోపణలో కూడా
ఇక ఎంతవరకు నిజం ఉందనే దాని మీద పరిశీలన కూడా ఇప్పుడు ఇంజనీర్ వర్గం కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీని మీద ప్రయత్నం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మొత్తానికి మనం చూస్తే కనుక ఈ పగుళ్ళకు కారణాలు ఏంటో అనేది మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే తెలుస్తుంది సంతోష్. శ్యామలరావు, ఇప్పుడే ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది పనులకు సంబంధించి. వారు చెప్తుంది ఏంటంటే వైబ్రేషన్స్ కారణంగా మాత్రమే ఈ పగుళ్ళు ఏర్పడ్డాయి, కానీ భూకంపం లాంటిది ఏమీ సంభవించలేదు, అటువంటి ఛాన్సే లేదని ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. అవును సంతోష్, ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి పగుళ్ళు రావడం, ఇక్కడ ఇదే ప్రాజెక్ట్ సమీపంలో పగుళ్ళు రావడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఇంజనీర్ వర్గాన్ని కూడా ఈ యొక్క పగుళ్ళకు సంబంధించి ఒక ధృవీకరణ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలోనే ఈ పగుళ్ళకు కారణం వైబ్రేషన్ ద్వారా ఏదైతే నిర్మాణ పనుల్లో యాంత్రిక యంత్రాలు వాడుతున్నటువంటి ఈ వైబ్రేషన్స్ ఉన్నాయో, వైబ్రేషన్ కారణం చేత ఈ పగుళ్ళు ఏర్పడాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, ఇక యాత్రికులు కావచ్చు, ఏదైతే పోలవరం ప్రాజెక్టు చూడడానికి వస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భారీ సంఖ్యలో ఇక్కడ బస్సుల్లో వస్తున్నటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సందర్శకులు అందరూ కూడా భయాందోళనలో ఉన్నట్టే చెప్పుకోవాలి. అదేవిధంగా ఎవరైతే నిర్మాణ పనుల్లో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వారు కూడా ఆందోళన చెందే పరిస్థితి అయితే కనపడుతుంది సంతోష్. రైట్ శ్యామలరావు, థ్యాంక్ యూ. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నవయుగ కంపెనీ ఇన్ఛార్జ్ క్రాంతి గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే క్రాంతి గారు. నమస్తే మేడం. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని మీరు డీల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పగుళ్ళు ఏర్పడ్డాయి, గతంలోనూ కొద్ది రోజుల క్రితమే ఈ పగుళ్ళు ఏర్పడ్డాయి. అయితే సందర్శకులు భయభ్రాంతులకు గురవుతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అసలు కారణాలు ఏంటంటే వైబ్రేషన్సే కారణమని మీ ఇంజనీర్లు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో వైబ్రేషన్స్ అయితే కాదండి, వైబ్రేషన్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్స్ కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉన్నాయి. ఎందుకంటే అందులో కామన్ థింగ్ ఏంటంటే అక్కడ అంతా కూడా బ్లాక్ కాటన్ సాయిల్. ఇప్పటి నుంచి 100 ఏళ్ల నుంచి బ్లాక్ కాటన్ సాయిల్ మనకి గోదావరి డెల్టా జోన్స్ లో ఉంటుంది. క్రితం కూడా నేను చెప్తాను, లాస్ట్ టైం మనకి ప్రీవియస్ గా రోడ్ లో క్రాక్స్ ఫామ్ అవటం అనేది, అది ఎందుకు ఒక సాయిల్ అనేది ఎందుకు డిఫార్మ్ అవుతుంది అనేది చాలా టెక్నికల్ థింగ్. ఇక్కడ పక్కన ఏమైనా వెయిటెడ్ స్ట్రక్చర్ పెట్టడం కానీ, ఒక రెగ్యులర్ లోడింగ్ కానీ, లేదంటే దానికి అడ్జసెంట్ గా దగ్గరలోనే ఏమైనా మెటీరియల్ అదే సేమ్ సాయిల్ ఏమైనా ఎక్స్క్వేట్ చేయడం కానీ జరిగితే అది అలా క్రాక్స్ కింద ఫామ్ అవుతుంది. సాయిల్ ఏంటంటే బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, స్లషీ టైప్ సాయిల్ అనమాట అండి. ఇది ఒక ఫ్లషర్స్ తోటి అలా ఫామ్ అయ్యి తరాలుగా ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లో అది థిక్ కాటన్ బ్లాక్ కాటన్ సాయిల్ గా తయారవుతుంది, హై ప్లాస్టిక్ సాయిల్. సో హై ప్లాస్టిక్ సాయిల్ ఏంటంటే చాలా థిక్ జిగట మట్టి అనమాట. సో జనరల్ గా దీంట్లో జరిగే డిఫార్మేషన్స్ ఇవి మనకి ఇలాంటి గోదావరి డెల్టా ఏరియాస్ లో, బాగా మంచి పెరెనియల్ రివర్స్ ఉన్న ఏరియాస్ లో, ఎస్పెషల్లీ మనకి ఆంధ్రాకి ఇది మంచి ఇలాంటి సాయిల్ లో బంగారం పండుతుంది. బట్ ఇదేంటంటే దీనికి బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో స్పిల్ ఛానల్ ఏరియాలో ఎక్స్కవేషన్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి ఆ జరుగుతున్న ప్రాసెస్ లో పక్కనే రోడ్డు ఉండటంతో ఆ రోడ్డు కొంచెం డిఫార్మ్ అవడానికి డెఫినెట్ గా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అలాగే జరిగింది. సో దాన్ని మనం రిస్టోర్ చేసుకోవచ్చు. ఇంత 3 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో మనం ఈ యాక్టివిటీస్ రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తుంటాం. అవి ఫైండ్ అవుట్ అవుతుంటాయి. అది రెగ్యులర్ గా జనాలు తిరిగే ట్రాఫిక్ ఏరియాలో అవటం వల్ల ప్రతి ఒక్కరూ చూసి ఇదేదో వైబ్రేషన్స్ సమర్థం ఎక్కువ అని అనుకుంటున్నారు. బట్ కొందరైతే భూకంపం దాకా వెళ్ళిపోతున్నారు, భూకంపం ఏమో అనుకుంటున్నారు. భూకంపం అనేది కంప్లీట్ గా రాంగ్ అండి. అసలు మనది ఈ గోదావరి డిస్ట్రిక్ట్ అనేది ఈ జోన్ లోకి రావు, జోన్ 2. సో అది భూకంపాలు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ, వెరీ నెగ్లిజిబుల్. అదే మీ వన్ ఆఫ్ ద ఇంజనీర్ తో మాట్లాడితే విత్ ఇన్ 1 hour లోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్పారండి. అంటే
ఏదైతే ఈ క్రాక్స్ ఏర్పడ్డాయో ఇదంతా సెట్ అయిపోతుందని చెప్పారు. అవును, అవి కొంతసేపు డిఫార్మ్ అయిన తర్వాత నేచురల్ గానే సెట్ అవుతుందండి. నేచురల్ గానే సెట్ అయిపోతుంది. అది స్లోప్ అది రిటైన్ అయ్యి నేచురల్ స్లోప్ దానంతట అదే తీసుకుని అది రిటైన్ అయిపోతుంది. సో మళ్ళీ మనం రోడ్ రెస్టోర్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఈ రోడ్ పర్మనెంట్ గా రోడ్ మనకి ప్రాజెక్ట్ ప్రపోజల్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇంకా రోడ్ కి కొన్ని టెక్నికల్ గా మేము వాల్స్ అవి కూడా డిపార్ట్మెంట్ కి సజెస్ట్ చేయటం జరిగింది. ఆ పర్మనెంట్ రోడ్ వచ్చే టైంకి మనం అది చేసుకోవచ్చు. అవన్నీ స్టడీ బేసిస్ లో ఉన్నాయి. ఓకే ఓకే క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే రెస్టారెంట్ వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలవరం నిర్మాణ కార్మికులు, సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ప్రాజెక్టు సమీపంలోని రహదారిపై బీటలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో అధికారులు రహదారిని మూసివేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయి. స్పిల్వే రెస్టారెంట్ దగ్గర ప్రధాన రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలవరం ప్రాజెక్టు వర్కర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటపడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పగుళ్లు పడ్డ రోడ్డును పూడుస్తున్నారు. గతంలోనూ పోలవరం ప్రాజెక్టు దగ్గర ఇలానే పగుళ్లు రావడం కలకలం రేపింది. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. రోడ్డంతా పెద్ద పెద్ద నెర్రలు ఏర్పడ్డాయి. భూకంపం వచ్చిందని భావించిన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానిక ప్రజలు సైతం భయాందోళనకు గురయ్యారు. అయితే భూకంపం రాలేదని అధికారులు తేల్చడంతో రిలాక్స్ అయ్యారు. రోడ్డు పక్కన పోలవరం ప్రాజెక్టు మట్టిని డంపింగ్ చేయడం కారణంగానే భూమి నెర్రలు తీసినట్టు అధికారులు తేల్చారు. మట్టిలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో మార్పుల వల్ల కూడా పగుళ్లు ఏర్పడతాయని అధికారులు చెబుతున్నారు.